స్వామి రాదే బాబాయ్ ముందుకు రా. అందరూ వచ్చేటట్టు చూడాలి. అందరు దగ్గర రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీతో కథంగా 2 నిమిషాల్లో షార్ట్ చెప్పి టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆదేశానుసారం టేకుబట్లలో గట్టుసీన ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతు రుణమాఫీ చేసినందుకు ఇవాళ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాలి, పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా రైతు రుణమాఫీ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అప్పులలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలున్నా సరే, పైసా కూడబెట్టి అయినా సరే నేను రైతులకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తానని ఈరోజు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఇవాళ దాదాపు 7,000 కోట్ల రూపాయలను 11 లక్షల కుటుంబాలకు 1 లక్ష చొప్పున ఇవాళ వేయడం జరిగింది. ఇవాళ మొత్తం 38 లక్షల కుటుంబాలకు దాదాపు 33,000 కోట్ల అప్పును ఇవాళ ఆగస్టు 15 లోపల తీరుస్తామని ఇవాళ మాట ఇచ్చాడు. ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేకపోయింది. ఇవాళ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయని ఇవాళ ఒకేసారి 2 లక్షల రూపాయలు అప్పు రుణమాఫీ చేయడం అనేది ఓన్లీ రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయబడి రేవంత్ రెడ్డి చేస్తుందని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ ఇదే దాన్ని ప్రభుత్వం ఇలా అడ్డంగా మాట్లాడుతున్నది. నేను రేవంత్ రెడ్డి చేయలేడు, 2 లక్షల రూపాయలు మేము చేయలేకపోయినా రేవంత్ రెడ్డి ఎలా చేస్తారని ఇలా ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు గారు ఇలా సవాల్ విసిరిండు. మీరు కనుక 2 లక్షల రూపాయలు ఒకేసారి చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. కానీ మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 38 లక్షల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పాడు. ఈ రోజు 7,000 కోట్ల రూపాయలతోటి 11 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశాడు. నేను హరీష్ రావును అడుగుతున్నాను, ఖచ్చితంగా నువ్వు ఆగస్టు 15 నాడు నీ రాజీనామా పత్రాన్ని తీసుకొని ఇవాళ స్పీకర్ ఖచ్చితంగా ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు మాట మీద నిలబడే లీడర్ అయితే రాజీనామా చేసి ముందుకు రావాలని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో చేసి మొత్తం 7 లక్షల కోట్ల అప్పు చేసి కానీ రుణమాఫీ చేయకపోతే ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఇవాళ ఏ విధంగా పోయినాయి?
ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ నిలబడలేకపోతుంది. ఎమ్మెల్యేల ప్రభుత్వాలు ఉండలేకపోతున్నారు, ఇవాళ వలసపోతున్నారు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇవాళ రుణమాఫీని చూసి ఇవాళ మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఉంటున్నారు. ఇది ఓన్లీ అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డికి, ఇది ఒక్కడికి రేవంత్ రెడ్డికే సాధ్యం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు వాగ్దానాలు ఇవాళ ముఖ్యంగా బస్సులు, మేము ప్రభుత్వం రాగానే మహిళలకు మీకు ఫ్రీగా బస్సు ఇస్తామన్నాడు. అది నడుస్తూనే ఉంది. అది మీరు గమనించాలి. మహిళలకు ప్రతి మహిళ కూడా ఇవాళ ఖచ్చితంగా బస్సులో ఫ్రీ బస్సులు యూజ్ చేసుకుంది. అది కళ్ళ ముందు కలుస్తుంది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది మహిళలకు. ఈ 2500 ఖచ్చితంగా వస్తుంది రానున్న రోజుల్లో. ఇవాళ పెన్షన్లు కూడా ఖచ్చితంగా ఆగస్టు నుంచి పెన్షన్లు కూడా వస్తాయి. ఒక అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఇలా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు అప్పులు తీర్చుకుంటూ ఇలా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇలా రైతు రుణమాఫీ అయితేంది, ఇలా బస్సులు అయితేంది, ఒకవైపు అప్పులు తీర్చుకుంటూ ఒకవైపు చేసుకుంటూ పోతుండు. ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు కాదు, రాజీ పెట్టుకోండి 20 సంవత్సరాలైన రేవంత్ రెడ్డి ఇవాళ అధికారం ఉంటాడు. ప్రజల మనసులు మన్నలు కొంటాడు. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయడం భారతదేశ చరిత్రలోనే ఒక రేవంత్ రెడ్డి ఇవాళ ఒక మంచి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఒకసారి ప్రజల తరపున తెలంగాణలోని రైతుల తరపున రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రికి మనమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి గారి ఆదేశానుసారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మాట చెప్పిందో ఎలక్షన్లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఏ రోజైతే చెప్పిందో, మాట ఇచ్చిందో, ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. అదేవిధంగా మధ్యన వచ్చిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కసారి 1 లక్ష రూపాయలు చేస్తామని కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 1 లక్ష రూపాయలను విడుదల వారీగా చేసి అది మిత్తిలకు మాత్రమే వచ్చింది తప్ప అది అసలుకు మాత్రం రుణమాఫీ జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే 6 హామీలు ఇచ్చిందో 6 హామీలతో పాటు రుణమాఫీని ఒక కాలంలో చేయడం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమంలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన 6 హామీలు ఏదైతే ఉందో మన సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 200 యూనిట్ కరెంటు కావచ్చు, ప్రతి ఒక్క దాని కూడా రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటలో ఖచ్చితంగా సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క దానికి లబ్ధిదారులకు చేకూర్చే విధంగా మేము ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి చూకూర్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రమేష్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో సరే గతంలో ఏదో కొద్దిగా అవకాశం రాక ఎమ్మెల్యే కాలేదు, రాబోయే రోజుల్లో రమేష్ రెడ్డి గారు తప్పకుండా సూర్యాపేటలో ఎమ్మెల్యేగా కాబోతున్నాడు. ఖచ్చితంగా సూర్యాపేటలో రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయడానికి నిదర్శనం ఏంటంటే మనం మొన్న ఒక 10 రోజులు కూడా కాలేదు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ బృందాన్ని తీసుకొని వచ్చి 61 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కూడా సూర్యాపేట నియోజక అభివృద్ధి కోసం తపన పడుతున్న మన స్థానికుడైనటువంటి రమేష్ రెడ్డి గారి నాయకత్వం మనందరూ కూడా ఖచ్చితంగా ముందలి పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వీట్లు